అది భౌతికమైన నేత్రాలతో కనబడేది కాదు. అది భౌతిక సంబంధమైనది కానే కాదు. శరీర సంబంధమైనది కానే కాదు. అది అబ్సల్యూట్ గా 100% ఆత్మ సంబంధమైనది. ఆత్మీయ నేత్రాలతో మాత్రమే చూడగలిగినది, ఆత్మీయ నేత్రాలతోనే అపేక్షించగలిగినది. అది ఆత్మ సంబంధమైనది. అందుకనే ఇది అందరికీ చెప్పే మాట కాదు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన అనుభవానికి వస్తేనే మీరు పైనున్న వాటిని ఏం చేయగలరంట? వెతకగలరు, కనుగొనగలరు. అందుకే దేవుడు మనకిచ్చిన జీవితాన్ని కేవలము భూసంబంధమైన వాటిని సంపాదించుకోవటం కోసమే మనము గడపొద్దు.